వెల్కమ్ బ్యాక్. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల పెను విపత్తు జరిగింది. మొత్తం 160 మందికి పైగా చనిపోయారు. 2000 మందికి పైగా గల్లంతైనట్టుగా ప్రస్తుతానికి వార్తలు వస్తూ ఉన్నాయి. సో అంటే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే, ఆ విజువల్స్ చూస్తూ ఉంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరింత మంది చనిపోయే అవకాశం ఉంది ఆ బురదలో కూరుకుపోయి అని చెప్పి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారో అలా సడన్ ఇది జరిగింది. అంటే మరో పెను విపత్తు రాబోతోంది, మరో డేంజర్ బెల్ ఉంది అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. దాంతోపాటు ఇక్కడ చైనా కపట ప్రేమ కూడా బయటికి వస్తున్న పరిస్థితి. అంటే ఈ మహా విపత్తు మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇక్కడ మహా విపత్తు మాటలకు అందని మహా విషాదం అని అనాలి. ఎందుకంటే ఇప్పుడు ఆకాశంలో మబ్బు లేదు, ఒక్క చినుకు కూడా పడలేదు, అందరూ కూడా రిలాక్స్గా కూల్గా ఉన్నారు. తర్వాత ఆ టిబెట్ ఆ బార్డర్లో చైనా ఇమిగ్రేషన్ చూశారు కదా, ఒక్కటి వచ్చింది కదా, అది ఆఫీస్. అది ఇవన్నీ కూడా ఏంటంటే అనూహ్యంగా, అంటే ప్రకృతి విపత్తు అనే కంటే ప్రకృతి విలయం అనాలి. ఇది ఎందుకు ఇంత సడన్గా ఇట్లా జరిగిపోయింది, ఎవరు ఊహించినట్టుగా ఇంత భారీ స్థాయిలో వరద బురద వచ్చేసి మొత్తం ఊళ్ళు దాదాపు నేపాల్లో 8 జిల్లాలు తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. గ్రామాలు వేలాది ప్రజలు, ఇప్పుడు పత్రికల్లో వస్తున్న లెక్కలు చాలా తప్పు. ఇంకా ఉన్నారు బురదలో, ఎంతమంది కూరుకుపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎవరికి అందని మహా విపత్తు. ఇదేంటంటే 4.4 తీవ్రతతో భూకంపం రావటం, అలాగే గెలిచి అనే ప్రాంతానికి 4 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 17,000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక హిమనదిలో దాదాపు 2,000 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక మంచు పలకం వేరుపడటం. ఇది కోలా నదిలో పడిపోయింది. దాంతో కోలా నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో ఆ ప్రాంతంలోని మట్టి రాళ్లు భారీగా తోసుకొని వచ్చి ఆ ప్రవాహం అత్యంత వేగంగా బోటికోసి నదిలోకి వచ్చింది. ఫలితంగా జల విస్ఫోటనం జరిగింది. ఆ దృశ్యాలు చూస్తుంటే మనకి షాక్ తింటున్నాం. అంటే ఆ దృశ్యాలు చూస్తే షాక్ గురవుతున్నామంటే ఆ ప్రమాదానికి దగ్గరగా చూసిన వాళ్ళు, ఆ ప్రమాదంలో మరణించిన వాళ్ళు, వాళ్ళ బాధ వర్ణాతీతం అన్నది ఇప్పుడు మనకి తెర ముందుకు వస్తుంది. దాదాపు 130 మందికి పైగా భారతీయులు మరణించారంటున్నారు, కొందరు చిక్కుకుపోయారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆదోని పట్టణానికి చెందిన బృందం ఒకటి చిక్కుకుపోయింది. అలాగే మొత్తం ఓవరాల్గా 30 అడుగులు 40 అడుగులు ఎత్తులో బురద కూరుకుపోయి మొత్తం అంతా క్లోజ్ చేసిందంటే ఏ లెవెల్లో ప్రళయం సృష్టించిందన్నది ఒక రకంగా అత్యంత బాధాకరం, ఊహించినది. అంటే ఇక్కడ అదే అంటున్నాం కదా, వర్షాలు లేవు, వరద లేదు, చినుకు లేదు, మబ్బు లేదు. ఒక్కసారిగా ఈ విధంగా జరుగుతుందని ఎవరు ఊహిస్తారు అన్నది ఇప్పుడు అత్యంత కీలకమైంది. రెండోది ఏంటంటే ఈ విపత్తుకు సంబంధించి ముందస్తు హెచ్చరిక ఇవ్వలేదని చైనా పైన ఇప్పుడు అందరు వేళ్ళు చూపుతున్నారు. ఎందుకంటే స్పెసిఫిక్గా చూస్తే నేపాలీ విదేశీ వ్యవహారాలపై రాసే వార్తలు రాసేవాళ్ళు కూడా అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. పొరుగు దేశం తమను తీవ్రంగా దెబ్బతీసింది, భారీ విపత్తుపై ముందస్తు హెచ్చరిక ఇచ్చి ఉంటే ప్రాణ నష్టం తగ్గించగలిగే వాళ్ళం. చైనా భూభాగం నుంచే పదే సంక్షోభాలు ఎదురవుతున్నా ఆ దేశ భద్రతా ఆందోళనలో నేపాల్ పట్టించుకుంటూనే ఉందని కప్లే అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇది టిబెట్ సరిహద్దు నుంచి కొంత దూసుకొచ్చిన వ్యవహారం కాబట్టి అక్కడ అది చైనాకు సంబంధించి చైనాకు ముందుగానే కొంచెం ఇండికేటివ్గా జరిగి ఉంటుంది. కానీ చైనా అది మాకు ఆ విపత్తుకు సంబంధించి ఇండికేషన్ ఇవ్వలేకపోయింది, భారీ నష్టం ఉంది, దీంట్లో చైనా కుట్ర కూడా ఉందన్న అంశాన్ని ఇప్పుడు చాలామంది లేవనెత్తుతున్నారు. ఇది ఒక అంశం. రెండోది మనం చూస్తే వరదల్లో దాదాపు 50 మంది తమిళులు చిక్కుకున్నారు, తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు. మంచుకొండవల మహావిలయం జరిగిన ఈ అంశానికి సంబంధించి కేవలం హైదరాబాద్ నుంచే 156 మంది నేపాల్కి వెళ్ళారనేది ఇప్పుడు మన లోకల్ పాయింట్. లోకల్ ఏంటంటే హైదరాబాద్ నుంచి నేపాల్కు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా సుమారు 156 మంది వెళ్ళినట్టుగా ఇప్పటికి అధికారులు చెప్తున్న లెక్క. అందులో 77 మంది ఇషా ఫౌండేషన్కి చెందినవారు. ఇది ఇంపార్టెంట్. ఇషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్కి సంబంధించి ఆయన ఫౌండేషను. ఈ బృందానికి కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ అఖిలేశ్వర్ తెలుగు వ్యక్తి. ఇందులో చాలామంది విదేశీయులు కూడా ఉన్నారు. వరదల్లో చిక్కుకున్న బృందంలో అఖిలేశ్వర్తో సహా చాలామంది ఆచూకీ అయితే ఇంకా తెలియడం లేదు. అంటే దాదాపు వాళ్ళు ఉన్నారో లేదో అనేది ఇంకా తెలియడం లేదు. ఈ బృందం కాకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళిన మిగతా వారిలో ఎందరు తెలుగువారు ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు బుక్ చేసుకుని వెళ్ళారా అన్న అంశంపై కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదైనా చాలామంది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అయితే హైదరాబాద్ మీదుగానే చాలామంది వెళ్తారు. తెలుగు రాష్ట్రాల వాళ్ళు 8 నుంచి 10 రోజుల ప్యాకేజీలతో నేపాల్ టూర్కి తీసుకువెళ్తుంటారని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అంటే తెలుగుకు సంబంధించి కూడా ఇంపాక్ట్ పడింది అన్నది ఇప్పుడు ఒక చర్చ. ఒక
కానీ కొందరు ఏంటంటే ప్రాణాలతో బయటపడి చిక్కుకుపోయారు. ఇప్పుడు ఆదోనికి సంబంధించిన కుటుంబం అదే పరిస్థితి. వాళ్ళతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది, కొంత ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇదొకటి. రెండోది, ఇందాక నేను ప్రస్తావించినట్టుగా ఇషా ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళు భారీ సంఖ్యలో ఎఫెక్ట్ అయ్యారు. దాదాపు 77 మందితో ఇషా ఫౌండేషన్కి సంబంధించిన ఒక కోఆర్డినేటర్ డాక్టర్ అఖిలేశ్వర్ నేతృత్వంలో వెళ్ళిన ఎవరైతే బృందం ఉందో ఇప్పుడు వాళ్ళ ఆచూకీ తెలియటం లేదన్నది చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఆల్రెడీ జగ్గి వాసుదేవ్ కూడా ఇందాక ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఆయన కన్నీళ్ళ పర్యాంతమయ్యారు. ఎక్స్ వేదికగా ఆయన కూడా బాధపడుతున్నారు. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ముఖ్యంగా ఈ టిబెట్ సరిహద్దు దాటేందుకు ఇమిగ్రేషన్ పత్రాల పరిశీలన అనేది ఇంపార్టెంటు. ఈ పరిశీలన కోసమని ఈ రసువాగాడి అనే చెక్ పోస్ట్ ప్రాంతంలో భక్తులు వేచి ఉన్న సమయంలో, ఎందుకంటే అక్కడ చెక్ పోస్ట్ చెకింగ్ అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో అక్కడ ఒక్కసారిగా విపత్తు చుట్టుముట్టింది. ఈ రసువాగాడి వద్ద ఉన్న ఈ చారిత్రక ఫ్రెండ్షిప్ బ్రిడ్జి వరద ఉధృతికి నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. మనం చూడొచ్చు కదా, ఒక పెద్ద ఇమిగ్రేషన్ ఆఫీస్ అది. పైన బస్సులు ఉన్నాయి, కింద అందరూ పరుగులు తీస్తున్నారు, సిబ్బంది, తర్వాత భద్రతా సిబ్బంది ఉన్నారు కదా, అది ఇమిగ్రేషన్ ఆఫీసు. అది మొత్తం కొట్టుకుపోయిన నేపథ్యంలో అక్కడికే దాదాపు 4000 మంది వెయిట్ చేస్తున్నారంట ఆ సరిహద్దు దాటడానికి ఇమిగ్రేషన్ పత్రాలు చెక్కింగ్లో భాగంగా. ఇటు వాళ్ళందరూ కూడా ఇంకా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు అందరూ మెజారిటీగా మరణించారని అంటున్నారు. అలా చూస్తే ఇక భారీగానే భారతీయుల పరంగా కూడా భారీగానే ప్రాణ నష్టం వాటిల్లింది అని అంటున్నారు. ఇంకా ఈరోజు సాయంత్రంకి రేపటికల్లా పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ కూడా అక్కడే ఉన్నారు. అలాగే డిఆర్డీఓ మాజీ చైర్మన్ ప్రముఖ రక్షణ శాఖ శాస్త్రవేత్త జి సతీష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే మంగళవారమే ఈ బ్రిడ్జిని దాటి వాళ్ళు టిబెట్ భూభాగంలోకి వెళ్ళిపోయారు. దాంతోనే పెద్ద ప్రమాదం అయితే ఇప్పుడు తప్పింది. లేదంటే ఇప్పుడు జగ్గి వాసుదేవ్ సతీష్ రెడ్డికి సంబంధించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వచ్చేదేమో. నిజంగా వాళ్ళిద్దరూ కొంత సేఫ్ అయ్యారు. ఒక రకంగా ఈ విధంగా జరగటం అనేది ఎవరు ఊహకి అందనిది. అందుకు ప్రకృతి ఏం జరుగుతుందో ఎప్పుడేమవుతుందో తెలియని అయోమయ పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఇంపాక్ట్ లేకపోయినా ప్రధానంగా ఈ పర్వత ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో భూకంపాలు రావటం, అనూహ్య వరదలు, ముంచెత్తుతుండడం, ఇవన్నీ కూడా ప్రకృతి ప్రకోపానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రకృతి ప్రకోపంలో కూడా దారి మారుతోంది, తీరుతెన్ను మారుతోంది. ఇప్పుడు ఇది ఎంత ఇది మీరు చూస్తే ఒక రకంగా భూకంపంతో విరిగిన హిమానీ నదిలో ఒక భాగం లిండేకోలా నదిలో పడిన 2000 అడుగులు వెడల్పైన మంచు పలకం అంటే ఈ తీరు మారుతోంది మాట. ఇది ఇప్పుడు హిమాలయ నదులు కరిగిపోతున్నాయన్న చర్చ, ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతున్నప్పుడు ఇదే ఇలాంటి రిజల్ట్సే ఉండబోతున్నాయి అన్నది ఇది చాలా బిగ్ ఇండికేషన్. ఇది ఖచ్చితంగా హిమాలయ పర్వత శ్రేణి కానీ, అలాగే నేపాల్ టిబెట్ బార్డర్ కానీ, హిమాలయ ప్రాంతాలకు సంబంధించి మన ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీర్, మిగతా ఈశాన్య రాష్ట్రాల ఇంపాక్ట్స్ ఇవన్నీ కూడా రేపొద్దున డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్నాయి అన్నదానికి ఇది బిగ్ ఇండికేషను. ఏదేమైనా అక్కడ చిక్కుకున్న భారతీయులు క్షేమంగా చేరుకునేటట్టుగా ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకోవాలి. అలాగే మృతి చెందిన వాళ్ళకి మనం నివాళులు అర్పిద్దాం. ఏదైనా ఒక మహా విపత్తు ఆ దృశ్యాలు చూస్తుంటేనే మనకి కాళ్ళు చేయి ఆడటం లేదు. అంత ఘోరమైన విపత్తు నేపాల్ విపత్తు. ఇక కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై